నమస్తే. ప్రజా భవన్ దగ్గర నేనున్నా. గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ పేరుతోటి 10 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రగతి భవన్లో వండుకుంటూ ఏ సమస్యలకు కూడా పరిష్కారం దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్కి పేరు మార్చి ప్రజా భవన్గా పేరు పెట్టినారు. ఈ ప్రజా భవన్లో మంగళవారం శుక్రవారము ప్రజా దర్బార్ పేరుతోటి ప్రజల సమస్యలకు దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ఈ ప్రజా భవన్ దగ్గరికి వస్తూ ఉన్నారు. అధికారులకు దరఖాస్తులు వాళ్ళ ముందు పెడతా ఉన్నారు. మా సమస్యలకు పరిష్కారం చూపాలి. ఈ 10 సంవత్సరాల కాలం పాటు మేము మోసపోయినాం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మోసపోయినాం. వచ్చిన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నావు కదా, మా సమస్యలకు పరిష్కారం చూపండి అని చెప్పి వివిధ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు ఇస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఈ నెల రోజుల కాలంలో చాలా దరఖాస్తులు పేద ప్రజలు మా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అధికార పార్టీ కూడా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని సమస్యలకు మేము పరిష్కారం చూపించినామో కూడా వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇదే ప్రజా భవన్ దగ్గరికి నేను రాగానే కొంతమంది బాధితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గం సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు. ఈ ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఆనాడు 2014 కంటే ముందు కూడా పేద ప్రజలకు పట్టాలు ఇచ్చిండు. ఆ ఫేక్ పట్టాలు ఇచ్చిండు. భూములు చూపిలే, ఏం చూపిలే. ఆ ప్రజలు మళ్ళీ ఎందుకు మోసపోయారో తెలియదు. ఆనాడు నేను మంచిర్యాల నియోజకవర్గంలో నేను కూడా పోయినప్పుడు చెప్పిన ప్రేమ్ సాగర్ రావు అనేటోడు దొంగమ్మ. హైదరాబాద్లో కూడా పేద భూముల కబ్జా చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఓటేయకూరని చెప్తే మంచిర్యాల ప్రజలు తీసుకొని పోయారు. మళ్ళీ ఆయనకే ఓటేసిరు. కథం అక్కడ కథం చేస్తూ ఉండు, ఇక్కడ కథం చేస్తూ ఉండు. ఒకసారి మీరు చూడొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, భూ కబ్జాదారుడు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మాకు మా ఇళ్లను మా ప్లాట్లకు రక్షణ కల్పించండి. పంపుగూడ కాప్రా ప్లాట్ ఓనర్స్ సర్వే నెంబరు 639/1, 643/9, 644/1, 647/1, 648 and 654. ఈ పట్టాలు ఈయన గతంలో కూడా ఇదే పని. ఈ ప్రేమ్ సాగర్ అనేటోడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ కథం చేస్తాడు. మంచిర్యాల ప్రజలారా ఆలోచించండి. మీరు ఎవరికి ఓటేసి గెలిపించారో. ఎక్కడో మంచిర్యాలకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు హైదరాబాద్లో ఉన్న భూముల మీద కన్నేసిందంటే రేపు పొద్దుగాల మీ భూములను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే అవకాశం ఉండదు ఖచ్చితంగా. ఒకసారి మాట్లాడదాం బాధితులతోటి. ఇప్పుడు మీరు ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? మల్కాజ్గిరియా? ఇది మల్కాజ్గిరి నియోజకవర్గం వస్తుంది సార్. కాపురా మున్సిపాలిటీ పరిధిలో పంపుగూడ విలేజ్లో అటువంటి లేఅవుట్లో గ్రామీణ పర్మిషన్ తీసుకొని పంచాయతీ లేఅవుట్ చేశారు. దాంట్లో మేమందరూ కూడా ఆ రోజులో ప్లాట్లు కొన్నాము. 300 గజాల ఫ్లాట్లు ఒక్కొక్కరి. ఆ రోజు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, మామూలుగా చుట్టుపక్కల కంపెనీలు పనిచేసే వాళ్ళము, వీళ్ళందరం కలిసి తల ఒక ఫ్లాట్ చేసేసుకుంటే అట్లా 700 ఫ్లాట్లు ఉండే. దాంట్లో అందరూ కొనుక్కున్నారు. ఆయన కొన్ని ఫ్లాట్లు తీసేసుకొని మిగతా వాళ్ళందరి మీద నేను కొంచెం జాయిన్ అయిపోయి ఎవరో తక్కువ రేటు కమ్మితే కొనుక్కుంటారు. దాన్ని వచ్చిన తర్వాత ఆయనకు పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఆయనకున్న డబ్బు మదంతో మమ్మల్ని అందరినీ ఆ ఫ్లాట్లో పోలీసులు మేనేజ్ చేస్తూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని మేనేజ్ చేస్తూ మా మీద కేసు వేసేసాడు. మా దాంట్లో వాళ్ళు వాళ్ళు రానికుండా చేసేస్తున్నాడు. మా ఫ్లాట్లోకి మేము ఇల్లు కట్టుకోకూడదని చెప్పేసి మా పెద్దవాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ ఆ రోజు డిపార్ట్మెంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా కొంతమంది ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా కూలగొట్టాడు. అయినా కానీ వీళ్ళు ఓపికతోటి మాకు న్యాయం జరగాలని కోర్టులు సంబంధించి జరిగింది. కోర్టులలో కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మనిషి రౌడీ చేస్తారు, కానీ కోర్టులు కానీ పోలీసు కానీ దౌర్జన్యాన్ని చేసి రౌడీ చేయరు కాబట్టి కోర్టులు సానుకూలంగా స్పందించింది. ఆ పత్రాలు పెట్టి జిహెచ్ఎంసీ అధికారులు మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా బోరు పర్మిషన్ తెచ్చుకున్నారు. అయినా కానీ ఎల్ఆర్ చేసుకొచ్చుకున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్ కాబట్టి కూడా తీసుకొచ్చుకున్నాం. అయినా కానీ ఆయన కనీసం ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా కానీ అదే పోకుండా ఉన్నాడు. ఇక నుంచి ఆయన దౌర్జన్యాలు సాగే ప్రసక్తి లేదు. ఆయనకు మేము ఫ్లాట్లు అమ్మేది లేదు. ఈ రాష్ట్రానికి ఒక డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రికి వచ్చారు. చండ శాసనుడు ఆయన. రేవంత్ రెడ్డి అంటేనే చండ శాసనుడు, మాటకి మాట సమాధానం చెప్పే వ్యక్తి. సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన లెక్క చేయడు. తప్పు చేసే వాళ్ళని 100% శిక్షిస్తారని చెప్పేసి మేము అందరూ నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు మా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఎంపీ ఉన్నప్పుడు మేము కలిసాము. ఆయన గారు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మనది వస్తుంది, మీకు 100% న్యాయం చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి మేము ఒక 250-300 మంది ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మాకు అధికారులు సానుకూలంగా స్పందించారు. మేడం గారు కలెక్టర్ చెప్తానని చెప్పారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేది లేదు. వాడు 100 మందిని పెడితే మేము 200-500 మంది ఫ్లాట్ కొనను. ఇక నుంచి రేవంత్ రెడ్డి గారు మాకు ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు, ఒక శక్తి రాష్ట్రానికి ఉన్నారు. మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి, మేము అవినీతి పరులం కాదు కాబట్టి, న్యాయానికి ధర్మానికి కట్టుబడి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి మా వెనక సీఎం ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. అతనికి కావాల్సింది తీసుకుంటాడు, మాకు కావాల్సింది మేము తీసుకోవాలి. మాకు రేవంత్ రెడ్డి గారు 100% న్యాయం చేస్తారని
చెప్పేసి ఈ రోజు ఇంతమందిని పొద్దున్న 6:30కి మేము అందరం లేచి అక్కడికి వచ్చేసేసి రేవంత్ రెడ్డి గారి ఆఫీసులో వాళ్ళు సబ్మిట్ చేసాము. మేము అందరూ రిప్రజెంటేటివ్ ప్రతి ప్లాట్ నెంబరు, ప్రతి డాక్యుమెంట్ నెంబరు, ప్రతి ఏరియాలో కొన్నాము, ఎంత జాగా అని చెప్పేసి మేము ఇచ్చారు. మాకు ఒక వాళ్ళు కూడా సానుకూలంగా ఈ గవర్నమెంట్ స్పందించింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ కాలోజీ టీవీ మంచి అద్భుతమైన టీవీ, లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు మీ దాంట్లో, చూసి మాకు కూడా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఎంతమంది బాధితులు ఉన్నారు? మొత్తం 586 మంది బాధితులు ఉన్నాం సార్. 556 మంది ఫ్లాట్ ఓనర్స్ ఉన్నాం మా దాంట్లో. ఆయన కొన్ని ఫ్లాట్ ఉన్నాయి, ఆయన తీసుకోవాలా, మమ్మల్ని ప్రశాంతంగా ఇల్లు కట్టుకుని వచ్చి చేయాలి. మాకు కావాల్సిన న్యాయం అదే. మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని లీగల్ గా అన్ని ఉన్నాయి. మేము అన్యాయం కానీ అక్రమం కానీ అలాంటి ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు, SBIలో పనిచేసిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అదేదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు, అందరూ ధర్మం అని చెప్పేసి హిందువు లాక్కుండా న్యాయం కోసం పోరాడారు. ఇక నుంచి ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నాం. మేము కూడా కంటిన్యూస్గా అన్ని డాక్యుమెంట్లు లీగల్గా అందరికి ఉన్నాయి కాబట్టి మేము సైట్లోకి వెళ్ళి పొజిషన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాం. సీఎం గారికి అదే విధంగా రిప్రజెంట్ చేసాం. సార్ కూడా ఒక వారం 10 రోజుల్లో కలెక్టర్ గారు రాశారు. ఆయన కూడా మాకు సైట్లో న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఈ ప్లాట్లు? మొత్తం ప్లాట్లన్నీ కాపురా మున్సిపాలిటీ పరిధిలో వంపుగూడ అనే విలేజ్ ఉంది సార్. ఒకటే ప్రాంతంలో ఉన్నాయా? ప్రాంతం ఉంది. 62 ఎకరాల్లో ఉంది సార్. ఇప్పుడు ఆ చుట్టుపక్కల 62 ఎకరాలు ఖాళీగా ఉంది. వాడు 2-3 ఇల్లు కట్టుకున్నాడు, మా ఇల్లు పగలగొట్టాడు. మేము మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ మేమందరం కూడా విజువల్స్ ఉన్నాయి దీంట్లో. ఆయన పగలగొట్టిన ఆయన చేసిన దౌర్జన్యాలు, ఆ సైట్ లో పోతే వాళ్ళు రౌడీలు పెట్టారు. మేము కూడా కొంతమంది సెక్యూరిటీ పెట్టుకున్నాము. మా ప్రయత్నం మేము గట్టిగా చేసేసి ఈ నూతన సంవత్సరంలో మేమందరం ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా సుఖజీవనం గడపని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. ఎప్పుడు తీసుకుని మీరు ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకుని? 83లో ఫ్లాట్లు కొన్నాం సార్. 83లో ఫ్లాట్ కొని తర్వాత 86, 83లో ఇల్లు కట్టు డబ్బులు కావాలి కదా, కొనగలను ఇల్లు కట్టలేం కదా. స్థలాలు కొనుక్కున్నాం, అంచెలంచెలుగా సక్సెస్ అవుతున్నాం. ఆ సక్సెస్ ని వీళ్ళందరూ నాశనం చేసేస్తున్నారు. డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, డబ్బు అనే ఒక పవర్ఫుల్ వెపన్ తోటి వాళ్ళని మేనేజ్ చేస్తూ మాలాంటి మధ్యతరగతి వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక నుంచి ఆయన ఆర్డర్లు సాగనేమో. ప్రేమ్ సాగర్ రావుకి సంబంధం ఈ ప్లాట్లతోటి? రామశేఖర్ రావు గారు ఆయన ప్లాట్లు కొన్ని ఉన్నాయి. మామూలు వ్యక్తుల ద్వారా తక్కువ రేటు కొనుక్కున్నాడు. ఈ మిగిలిన ప్లాట్లు కూడా తక్కువ రేటు కొనుక్కొని పెద్ద గేటెడ్ కమ్యూనిటీ చేసుకోవాలనే ఆతృతలో ఉన్నాడు ఆయన. మేము దానికి ఒప్పుకోవట్లేదు. ఆయన చనిపోయిన ఆడలే, మేము చనిపోయిన ఆడలే. దానికోసం కక్కుర్తి కండూతి పడేసేసి జనాలను ఇబ్బంది పెడుతున్నాడు సార్. అది తప్పు అని చెప్పేసి మేము బయట చేస్తున్నాం. ఏమంటారు అధికారులు? ఏమంటారు ఎప్పటి వరకు మీ సమస్య? వాళ్ళకి మీకు తెలియదు సార్, మీడియా వాళ్ళకి అధికారులు ఏమంటున్నారు, అన్ని మీకు లీగల్గా ఉన్నాయి. ఆయన ఏదో ఒక చిన్న లిటిగేషన్ పెట్టి కేసు చేస్తున్నాడు అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నాడు సార్. మెయిన్ అది రీజన్. వ్యవస్థ నమ్మకం ఉందా ఇప్పుడైనా? ఇప్పటికైనా సరే మాకు నమ్మకం ఉంది. ఈ 550 ఫ్లాట్లు మావే. మేము రేపు గవర్నమెంట్లో ఇంకా ప్రయత్నం చేస్తాం. మాకు రాకపోతే ఇంకా ఉధృతం చేసేసేసినా సరే మేము వాళ్ళకి ఇచ్చే ప్రసక్తి లేదు. మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఓకే. సో పెద్దనా మీరెప్పుడు తీసుకున్నారు ప్లాట్ అక్కడ? మేము కూడా 1983లో తీసుకున్నామండి. మేము తీసుకుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. మేము ఒక చిన్న చిరుద్యోగులము. రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్నాము. 2004, 2003, 2004లో ఈ ప్రేమ్ సాగర్ అనే ఆయన ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మొత్తం 63 ఎకరాల్లో 703 ప్లాట్లు ఉన్నాయి. 63 ఎకరాలు నాయా అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు. అదే మేము రెవెన్యూ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాము. ఆర్డీఓ గారు మా ప్లాట్స్ అని ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. జాయింట్ కలెక్టర్ కూడా ఇది కాదు వీళ్ళదే అని చెప్పి మా ఫేవర్గా ఇచ్చారు. ఆయన హైకోర్టులో వేశాడు. హైకోర్టు కూడా మా ఫేవర్గానే వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా ఉంటే మిగతా ల్యాండ్ ఇష్యూ కింద కోర్టులో చేర్చుకోమన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో అందరం ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చాం. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఎలక్షన్ ముందు మేము స్టార్ట్ చేయబోతుంటే సిఐ గారు, ఏసీపీ, అడిషనల్ డీసీపీ ముగ్గురు మమ్మల్ని మా కమిటీ మెంబర్స్ని కొంతమంది మెంబర్స్ పిలిచి మీరు ఇప్పుడు స్టార్ట్ చేయటం మంచిది కాదు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు అక్కడ ఏమైనా గడబడి చేస్తే మళ్ళీ మీ మీద మేము కేసులు పెట్టాల్సి వస్తుంది, ఈ ఎలక్షన్ ఏదాకా ఆగండి అని మమ్మల్ని బుజ్జగిచ్చారు. సరే మరి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆఫీసర్లు కాబట్టి మేము ఆగాము. ఆగిన తర్వాత ఎప్పుడు అడిగినా మమ్మల్ని పేపర్లు అడుగుతారు కానీ వాళ్ళు ఏమున్నాయని అడగరు. మేము సిపి గారిని కలిసినా కానీ మా పేపర్లు అడుగుతారు. మేము పేపర్లు ఇచ్చినాక లీగల్ ఒపీనియన్ పంపించామంటారు. మరి లీగల్ ఒపీనియన్ అంటే హైకోర్టు కన్నా పోలీసు వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్ గొప్పదా, లేకపోతే కింద కోర్టు మేడ్చల్ మల్కాజిగిరిలో ఇంజక్షన్ ఆర్డర్ కన్నా కూడా పోలీసు వాళ్ళు ఇచ్చే లీగల్ ఒపీనియన్ గొప్పదో? మరి ఐపీఎస్లు చదివారు, మరి ఆ పై పెద్ద పోస్టులో కూర్చొని వాళ్ళు తెలుసుకోవాలి. మేము సిపి గారిని కలిస్తే అప్టైన్ లీగల్ ఒపీనియన్ అని డీసీపీ గారు రాస్తారు. డీసీపీ గారు కలిస్తే నేను ఏసీబీ గారు పంపించారంటారు. ఏసీపీ గారిని అడిగితే లీగల్ ఒపీనియన్ పంపించామంటే ఎక్కడ లీగల్ ఒపీనియన్ ఇప్పుడు
4 సార్లు 5 సార్లు కలిసాం. 4-5 సార్లు ఎప్పుడన్నా కానీ లీగల్ ఒపీనియన్ ఏం లీగల్ ఒపీనియన్? హైకోర్టు కన్నా లీగల్ ఒపీనియన్ పోలీసు వాళ్ళు ఎక్కువ, హైకోర్టు ఎక్కువ, ఏది ఎక్కువ? మరి వాళ్ళు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఉన్నాయి? 706 ప్లాట్లు. ప్రేమ్ సాగర్ ఎన్ని ఉన్నాయి అక్కడ? 140 ప్లాట్లు ఆయన కొన్నాడంట, కానీ అది ఎంతవరకు కరెక్టో మాకైతే తెలియదు. అది కూడా భయపెట్టి, అది 2008లో అందరిని పిలిచి నేను కొంటానని చెప్పి 1,00,000 రూపాయలకి 2 సరే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఆరోగ్య రీత్యాను, పిల్లల చదువులు రీత్యాను, పిల్లల పెళ్లిళ్ళు రీత్యాను మొత్తం మీద వాళ్ళు తీసుకున్నాడు. 140 ప్లాట్లు తీసుకున్నాడు. వాళ్ళు ఏమంటారంటే అమ్మితే మిగతా ప్లాట్లు నాకు అమ్మండి, లేకపోతే నేను మిమ్మల్ని కట్టుకొని. అధికారులు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా. అదే పోలీస్ సర్కిల్ సిఐ గారి దగ్గరికి వెళ్తే నాకు పైనుంచి ఆర్డర్ అంటాడు, ఏసీపీ గారి దగ్గర నాకు పైనుంచి ఆర్డర్ అంటాడు, డీసీపీ అడిగితే నాకు పైనుంచి ఆర్డర్ అంటాడు, సిపి గారు అడిగితే నాకు లీగల్ ఒపీనియన్ కావాలంటాడు. ఇంకా లీగల్ ఒపీనియన్ 1కి 4 సార్లు తీసుకున్నారు వాళ్ళు, సింగిల్ టైం కాదు. ఇప్పటికి ఆయన చౌహాన్ గారు తీసుకున్నాడు, తర్వాత రాచకొండ మహేష్ భగత్ ఉన్నప్పటి నుంచి ఆయన తీసుకుంటూ ఉన్నాడు. మరి ఇంకా హైకోర్టు ఇచ్చినాక లీగల్ ఒపీనియన్ దేనిది స్ట్రాంగ్ మాకు అర్థం కావట్లేదు. మరి పోలీసుల దగ్గర ఉండే ఒక లాయర్ ఇచ్చిన లీగల్ ఒపీనియన్ పవర్ఫుల్లా, లేదా హైకోర్టును డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ పవర్ఫుల్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు డాక్యుమెంట్స్, మేము అన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. మా డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తున్నాము, జిహెచ్ఎంసీలో LRS కట్టింది ఇస్తున్నాము, జిహెచ్సి పర్మిషన్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి నీ దగ్గర ఏమున్నాయో తీసుకురామంటే వాళ్ళని అసలు అడిగేదే లేదు. వాళ్ళు అసలు పిలవరు. ఎంతసేపు ఉన్నా మీ డాక్యుమెంట్ అని మమ్మల్ని మా దగ్గర ఇంతలా బంచ్ అయింది. పోలీస్ సిఐ దగ్గర ఉంది, ఏసీపీ దగ్గర ఉంది, డీసీపీ గారి దగ్గర కూడా ఈ లావ్ ఫైల్ ఉంది. ఎవరైనా అప్టైన్ లీగల్ ఒపీనియన్, ఏం లీగల్ ఒపీనియన్ నా బొందా? మీరు మేడం, మీరు ఎప్పుడు తీసుకున్న ప్లాట్? నేను కూడా 5 సంవత్సరాలు అయింది తీసుకొని. ఎంత తీసుకున్నారు మేడం ఆ ప్లాట్? అప్పుడు 10,000 గజం పెట్టి తీసుకున్నాను. అయితే నా పాప ఎడ్యుకేషన్ కోసమని నేను వెళ్ళాను, లోన్ తీసుకుందామని లీగల్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాను. బ్యాంక్ నుంచి సర్వైవర్ వచ్చారు. అప్పుడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉండి మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే నా ప్లాట్ ఉందండి దాని మీద లోన్ తీసుకున్నా అంటే రాళ్ళన్నీ పీకేసి ఇక్కడ నుంచి వెళ్ళకపోతే కాళ్ళీర కొట్టేస్తామని కోటేశ్వరరావు గారు, సాయి అన్న వాళ్ళు కాల్ చేసి బెదిరించి నన్ను నా కూతురు మర్యాదకి ఇది వెకేట్ చేయండి మీరు, లేకపోతే దాని పర్యవసానం వేరేగా ఉంటుంది, అయినా మీరు ఎట్లా తీసుకుంటారు ఏంటి ఇదంతా మాదైతేను అనేసి దౌర్జన్యంగా మాట్లాడారండి. సో ఇంతమంది చెప్పిన దానికి నేను చెప్పేది ఒకటేనండి, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా కూడా మా ఘోష్ విని ఇన్ని మీడియాస్ ద్వారా మేము చాలా మా బాధలన్నీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కదా, ఇప్పటికన్నా విని ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను, వాళ్ళ ఇంటి ఆడపిల్లలకైతే ఇలాగే చేస్తారా? సో మాకు న్యాయం చేయాలి, మా ప్లాట్లు మాకు ఇప్పించమనండి, మాకు వేరే వాళ్ళ ఏమీ అవసరం లేదు. అది ఈరోజు 1,50,00,000 రూపాయల వర్త్ అండి, దాన్ని ఆక్రమించుకోవాలనడం అనేది. ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగో చాలా స్థలాలు ఉంటాయి, వచ్చి మా 62 ఎకరాల మీదే పడాలా, చస్తే 6 అడుగులు చాలండి, ఇంత స్థలం తీసుకొని ఏం చేస్తారు? సో దయచేసి ఇది ఆయన గ్రహించి విని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. ప్లాట్లు కొనుక్కుంది ఆడ కట్టుకోనికే కదా, ఇల్లు కట్టుకొని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అక్కడ లీడ్ చేయాలని చూస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఎట్లాగో తిప్పలు పడి చదివిపించుకున్నాం పిల్లలు, ఎంతో కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అవి. వాళ్ళలాగా కబ్జాలు చేసుకున్నదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడో కబ్జా చేసుకొని ఉండగలం, కానీ మా కష్టార్జితం కొనుక్కున్నప్పుడు మరి అక్కడ మేము మా ఇల్లు కట్టుకొని ఉండాలి కదండి. సో దీన్ని ఎందుకు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, బీర్ బాటిల్స్ ఉంటాయి మా ల్యాండ్లో, అక్కడ అసలు అసభ్యంగా ఏవేవో పడి ఉంటాయండి. అక్కడ ఏం చెప్పాలి ఇప్పుడు మాకు అర్థం కావట్లేదు, వెళ్ళాలంటే భయం వేసేస్తుంది. ఆడవాళ్ళగా కూడా మమ్మల్ని ఏం చేయాలో మీరే చెప్పమని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి. నమ్మకం ఉందా ఏమన్నా పరిష్కారం? ఇన్నిసార్లు మేము మొత్తుకుంటున్నా కూడా ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఈయనన్నా కొత్తగా వచ్చి యంగ్ మినిస్టర్గా ఏమన్నా చేయగలరనే ఆశతోటే మేము వస్తున్నాం, చేస్తారని నమ్మకం ఉందండి. ఇంకెవరైనా మాట్లాడతారా? మీరేమైనా మాట్లాడతారా? మీది అక్కడైనా ప్లాట్? అవునండి, మాది కూడా వంపు కూడా ప్లాట్ ఓనర్స్ దీంట్లోనే. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, నాకులాగా కొన్ని దగ్గర 100 పైన మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారు. ఈసారి మేమంతా కాంగ్రెస్కి ఓటేసాం. ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా మాకు సహాయం చేస్తారు. అక్కడ ఏమీ లేదండి, లీగల్గా అన్ని విధాలుగా ప్లాట్స్ మావే.
ఆ ప్రేమసాగర్ గారు కొన్ని భయపెట్టి కొన్ని ప్లాట్లు కొనుక్కుని అక్కడ ఈ మొత్తం నాయే ఎవరో ఈ ప్లాట్లోకి రావడం లేదు, కేసు ఉంది అది ఉందని పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి భయపెట్టి మమ్మల్ని అక్కడికి వెళ్లకుండా దౌర్జన్యం చేసి చేస్తున్నారు. ఈ కాస్త పోలీసులు ఇది కాకుండా మేము ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తే చాలని మేము కట్టేసుకుంటాం. మా గవర్నమెంట్ తరఫున అటు నుంచి ఏమి హెల్ప్ వద్దు. మాకు వాళ్ళ ప్రేమసాగర్ గారు పెట్టే సెక్యూరిటీ ఆ గూండాల దీని నుంచి మాకు రక్షణ కల్పిస్తే మా ప్లాట్ మేము కొలతలు వేసుకుని మేము కట్టేసుకుంటామండి. అదేనండి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది. థ్యాంక్ యూ అండి. సో నాతో పాటు ఒక బాధితుడు ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలం, గ్రామం వచ్చి సోమలవారి లింగోటం సార్. ఏ నియోజకవర్గం? నల్గొండనేనా? మా నియోజకవర్గం పేరు మునుగోడు. మునుగోడు. స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గారు, మరి మాకు మంత్రివారులు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ గారు. ఎందుకు ప్రజా దర్బార్కి వచ్చారు? ఈ గత 27వ తారీఖున డిసెంబర్ 20వ తారీఖున మా పాలివాళ్ళు నా యొక్క పారు కూడా కూల్చేయడం జరిగింది. ఆ కూల్చేసిన గోడ విషయంలో నేను స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు రాత్రి 8 గంటలకు వచ్చేసి, అప్పుడు 8 అవుతుంది సార్, అదే సమయానికి వచ్చేసి ఆధారాలు స్వీకరించిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న విషయాలన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళకు స్థానిక ఎస్ఐ గారికి నేను చెప్పాను ఫోన్ ద్వారా, సార్ నేను ఇప్పుడు స్టేషన్కి వచ్చి నేను మీకు కంప్లైంట్ ఇస్తానని చెప్పేగా ఎస్ఐ గారు ఏమన్నారంటే, నువ్వు వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసిన పుల్ల ఎందుకు పెట్టినావు, నువ్వు ఇప్పుడు కాదు రేపు పొద్దుగా రావాలని నాకు చెప్పారు. అయినా కూడా నేను చెప్పాను, సార్ నాకు కొంచెం ఇక్కడ ఏమంటారు ఈ యొక్క సిచ్యువేషన్ కరెక్ట్ అనిపించట్లేదు, నేను దయచేసి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. అయినా కూడా వాళ్ళు ఎస్ఐ గారు ఇప్పుడు కాదు రేపు పొద్దుగా రమ్మని చెప్పారు. కానీ 2వ రోజు పొద్దుగాల 5 గంటల నుంచి నన్ను మా పాలివారు అయిన పుష్పాక రాములు గారి యొక్క భార్య పుష్పాక శారద గారు నన్ను తిట్టడం స్టార్ట్ చేసేది సార్. తిట్లు స్టార్ట్ చేసినప్పుడు నేను 100కి ఫోన్ చేసినాను, కానీ 100 వాళ్ళు నా ఫోన్ లేపలేదు సార్. అటు తర్వాత నేను స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను 5:29 కానీ ఎస్ఐ గారు కూడా నా యొక్క ఫోన్ లేపలేదు. ఆ తర్వాత మా పాలి వాళ్ళు నన్ను బయటికి వెళ్ళనికుండా శారద గారే ఆడ మనిషి, ఏ పార్టీ వాళ్ళు? పార్టీ అని కాదు కానీ ఇప్పుడు వాళ్ళు మా పాలి వాళ్ళు అయితే వాళ్ళు గడ్డపై ఇట్లా అడ్డం పెట్టేసి నన్ను బయటికి వెళ్ళనియకుండా చేసింది ఒక ఆడ మనిషి. అయితే నాకు అర్థం కాని పరిస్థితిలో నేను మళ్ళీ జమీందార్ గారికి ఫోన్ చేశాను. ఏ జమీందార్ గారు అయితే నైట్లో వచ్చి ఆధారాలు స్వీకరించారో ఆయనకు ఫోన్ చేసిన. ఆ జమీందార్ గారు ఏమన్నారంటే, సరే కిరణ్ ఏం పంచాది సరేనా అన్నాడు, ఫోన్ పెట్టేసారు. అంటే పొద్దుగాల 7 అవుతుంది అప్పుడు. అయితే అప్పుడు జమీందార్ గారు కొంచెం నిధుల నుంచి లేచినట్టు. అయితే ఆ తర్వాత నేను ఎవరైనా నాకు సాయం కోసం వస్తారని కోరుకున్నా కానీ ఎవరు కూడా రాలేదు నాకు. అయితే నన్ను నా ఇంటి నుంచి బయటికి వెళ్ళనీయకుండా మా పాలి వాళ్ళు అడ్డుకొని మరి అక్కడ ఉన్న స్థానిక పెద్ద మనుషులను తీసుకురావడం జరిగింది. ఆ పెద్ద మనుషులు ఎవరంటే గత 10 సంవత్సరాలుగా, ఇప్పటి నుంచి కాదు సార్, గత 10 సంవత్సరాలుగా 2014-15 నుంచి నాకు భూమి విషయంలో, నా ఇల్లు స్థలం విషయంలో నాకు పాలి వాళ్ళకి ఏ న్యాయం ఉంటుందో ఆ న్యాయం నాకు చేయాలని నేను గత 10 సంవత్సరాలు కోరుతున్న వాళ్ళు ఈ విషయంలో, ఈ భూమి విషయంలో కూడా నన్ను ఏం చేశారు, మా ఇల్లు స్థలం విషయంలో కూడా మా పాలి వాళ్ళు నన్ను నా ఊరు నుంచి వెలుగొట్టడం జరిగింది 2014-15 సంవత్సరంలో. అప్పుడు కనీసం ఒక 7-8 నెలల వరకు, 7-8 నెలలుగా సంవత్సరం వరకు పెద్దల వరకు తిరగడం, ఏ పెద్దలు అయితే వచ్చిరో మన పెద్దలు మినారెడ్డి గారు, పెద్దలు ఊర్పాక నరసింహ గారు, అప్పట్లో ఉన్న పెద్దలు గజ్జల మల్లయ్య గారు, పెద్దలు ఆనేపాక మల్లయ్య గారు, వాళ్ళందరి దగ్గర తిరగడం జరిగింది. కానీ వాళ్ళు నాకు ఏనాడు కూడా నాకు న్యాయం చేయలేదు. వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు న్యాయం చెప్పలేము. 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నావురా? 10 ఏళ్ల నుంచి నా యొక్క భూమి విషయంలో, నా ఇల్లు స్థలం విషయంలో, నా యొక్క రావాల్సిన ప్రతి బెనిఫిట్స్ విషయంలో పాలి వాళ్ళకు, ఆ బెనిఫిట్స్ విషయంలో నేను ఒక్కరిని అక్కడ ఉండి పోరాడుతున్నాను. అయితే నాకు 2018లో మా యొక్క ఫ్యామిలీ నుంచి మా అమ్మ మా మధ్యలో సెటిల్మెంట్ జరిగింది. ఆ సెటిల్మెంట్లో మా డాడీకి 2 భార్యలు సార్. వారిద్దరు కలిసేసి నాకు అక్కడ ఊర్లో ఉన్న భూమిని, అక్కడ ఊర్లో ఉన్న ఇల్లు స్థలాన్ని ప్రతి విషయం నాకు రాసేయడం జరిగి ఆ విషయాలు నేను ఇప్పుడు ఈ యొక్క ఆధారాన్ని స్వీకరించి అక్కడ ఊర్లోకి వెళ్ళి నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా ఇప్పుడు మీకు 12 అరలు అంటే అర్థమవుతూ ఉంటుంది సార్. మా ప్రతి పాలి వాళ్ళకు 12 అరల స్థలం ఉంటుంది సార్. ఆ 12 అరల స్థలంలో మేము ఇప్పుడు కేవలం 6 అరల్లో మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ 6 అరల్లో కూడా నేను ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు నీ యొక్క గోడను నా యొక్క గోడకు అంటరాదని చెప్పేసి నీకు నాకు 1 ఇంచ్ స్థలం అన్న ఉండాలని మా పెద్దన్న గారు చెప్పారు. అతని తమ్మునికి చెప్పారు. అతని తమ్ముడు కూడా అప్పుడు నా దగ్గరకు వచ్చి కూలీకి పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత నేను అక్కడ షేర్ సందు వదిలేసి నేను స్వయంగా నా స్థలంలో షేర్ సందు కట్టుకోవడం జరిగింది. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి షేర్ సందు మాది, మేము వదిలేమని నన్ను చాలా నానా విధాలుగా తిప్పలు పెడుతున్నారు సార్. లాస్ట్ టైం కూడా ఇదే మన పెద్దలు ఎవరైతే
ఎవరైతే ఉన్నారో ఊర్పాక నరసింహ గారు, మీనారెడ్డి గారు, వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకి అప్పుడే చెప్పాను, చూడండి పాలుల మధ్యలో ఏ న్యాయం కరెక్టో మీరు ఆ న్యాయం చేయండి, నేను దానికి కట్టుబడి ఉంటాను. ఏమంటారు ఇప్పుడు లోపల ఇచ్చిన అప్లికేషన్ అప్లికేషన్ ఇచ్చి ఇప్పుడు దరఖాస్తు ఇచ్చి నేను 10 రోజులు అవుతుంది సార్. ఇది మళ్ళీ 2వ దరఖాస్తు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానిపైన ఇదిగోండి. ఇప్పుడు ఒక బెనిఫిట్స్ విషయం, ఒక భూమి విషయంలో ఒక సెటిల్మెంట్ జరిగింది సార్. అక్కడ గ్రామ పెద్దలు ఏం చేసిరంటే, ఇక్కడ చూడండి పుష్పాక లక్ష్మయ్య గారు, ఈయన మా తండ్రి గారు సార్. మిగతా పాలవులంతా వెళ్ళారు, వాళ్ళ సంతకాలు పెట్టేసి 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ ఎవరు మా నాన్న కరెక్ట్ గీత ముంగట ఇట్లా వేలు ముద్ర వేసేసి పైన పేరు రావడం జరిగింది. అంటే ఇతను కూడా డబ్బులు తీసుకున్నాను అన్నట్టు. కానీ మేము కానీ మా అన్నదమ్ములు కానీ మా ఇంటి వారు కానీ ఎవరు కానీ వెళ్ళలేదు, ఆ యొక్క డబ్బులు తీసుకోలేదు. ఈ విధంగా నాపై ఒక్కటి కాదు సార్, ఎన్నో చెప్పరాని ఈ భూమి విషయంలో, భూమి పైన వచ్చే డబ్బుల విషయంలో, మళ్ళీ ఇల్లు స్థలాల విషయంలో నాపై చాలా అంటే చాలా అన్యాయం జరుగుతున్నది సార్. అయితే నా ఒక్కరిని చూసి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయానికి కారకులు ఎవరు అంటే మా సొంత ఇంటి వారు, మా అమ్మగారు, మా అక్కగారు, మా తమ్ముడు వాళ్ళు. నాకు వాళ్ళు మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండే వికారాబాద్లో. ఆ సమయంలో నేను వాళ్ళు నాకు చెప్పకుండా చేయకుండా సార్ నా ఫింగర్ ప్రింట్స్లు కానీ, నా సిగ్నేచర్స్ కానీ, నా బ్యాంక్ అకౌంట్ కానీ ప్రతిదీ ఫోర్జరీ చేసేసి 6 లక్షల రూపాయలు ప్లస్ 6 లక్షల రూపాయల చిల్లర ప్లస్ అక్కడ ఉన్న ఇల్లు నమ్ముకున్నారు, ఉద్యోగాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేశాను, అప్పట్లో ఉన్న అమ్రపాలి మేడం గారు, ఇప్పుడు అమ్రపాలి మేడం ఫస్ట్ నా యొక్క కేసు నేను వెళ్ళింది అమ్రపాలి మేడం గారి దగ్గరికి. అప్పుడు అమ్రపాలి మేడం గారు మాకు సబ్ కలెక్టర్గా ఉన్నారు వికారాబాద్లో. ఆ సమయంలో నేను వెళ్ళాను, చూడండి మేడం మా ఇంటి వారు ఈ విధంగా వచ్చిన బెనిఫిట్స్ అన్ని తీసేసుకున్నారు, వచ్చిన డబ్బులన్నీ తీసేసుకున్నారు, ఉన్న ఇల్లును కూడా అమ్మేసుకున్నారు, ఉన్న ఇంట్లో కూడా నాకు వాటా ఇవ్వట్లేదు, నాకు న్యాయం చేయడానికి మేడం గారికి వెళ్ళినప్పుడు మేడం గారు ఏమన్నారంటే, నువ్వు మరి ఏమైనా నమ్మకం అనిపిస్తా ఉందన్న? సరే మీరంతా చెప్పినారు, ఇక్కడికి వచ్చిర్రు, ప్రజా దర్బార్కి వచ్చిర్రు, దరఖాస్తు ఇచ్చిర్రు, సో ఇక్కడికి వచ్చినాకన్నా మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏమైనా కలుగుతుందా? సార్ గత 10 సంవత్సరాలుగా నేను న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. 10-15 సంవత్సరాల నుండి నాకు న్యాయం జరిగేంత వరకు నా యొక్క వినతి ఏంటంటే, నాకు న్యాయం జరిగినంత వరకు నేను పోరాడతాను సార్. థ్యాంక్ యూ. మీరేందన్నా? ఏం పని చేస్తుంటారు? తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాచ్మెన్ గా నేను పని చేస్తున్నాను గవర్నమెంట్ కాలేజీలో. సో ప్రభుత్వం అంతకుముందు కాంట్రాక్ట్ లోనే, వేరే ప్రైవేట్ కాంట్రాక్ట్ లోనే మాకు 2000 వేతనంతో పని చేపించుకున్నారు. ఇప్పుడు మీరు వీలైతే చేయండి, లేకపోతే లేదు అని చేతులు దులిపేసుకున్నారు. మేము అంత నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ద్వారా మేము కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాం, సెక్రటరీ చుట్టూ, నాంపల్లి కమిషనర్ ఆఫీస్ బోర్డు దగ్గర కూడా తిరిగినాం. నవీన్ విఠల సార్తో, ఆర్జే మేడంతో కూడా మాట్లాడినాం, కన్సల్ట్ చేసినాం. అయితే మాకు ఎటువంటి సహకారం లేదు, ఎటువంటి వేతనం లేదు. మమ్మల్ని నిన్న మొన్న పోయిన సంవత్సరం 2023లో ఒక జియో నెంబర్ ఇచ్చారు. జియో నెంబర్ ఇచ్చేసి అదే ఫైలు కమిషనర్ ఆఫీసులో పడేసి తప్ప, చెత్తకుండలో పడేసి తప్ప మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేసిర్రు అని మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా, మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటానన్నా. మాకు ఎటువంటి సహకారం, మాకు కనీసం వేతనమైనా, కూలీ వేతనమైనా. ఇప్పుడు చేస్తారా, ఉద్యోగం చేస్తారా? ఇప్పుడు కూడా అందులో పనిచేస్తున్నాం సార్. మేము అందులోనే ఉంటున్నాం, అందులోనే పని చేసుకుంటున్నాం. మీకు అవసరం లేదు, మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇవ్వము అన్నా కూడా మేము అదే గత సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా మేము కొట్లాడి తీసుకుంటామని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సార్ ద్వారా కూడా మేము లబ్ధి పొందుతామని, మాకు ఎటువంటి అయినా సహకారం ఖచ్చితంగా వస్తుందని. ఏమంటారు లోపల ఏమంటారు? ఇప్పుడు ఖచ్చితంగా మీకు వేతనం కావాలా, మీకు జీతం పెంచాలని ఒక అండర్లైన్ చేసుకొని రాసుకున్నారు సార్, అంతకన్నా ఏం లేదు. సో ఏమైనా టైం చెప్తారా లోపల ఇప్పటి వరకు మీకు న్యాయం జరుగుతుంది అని అండర్లైన్ చేసుకున్నారు. జియో నెంబర్, గత ప్రభుత్వం ఇచ్చిన జియో నెంబర్ ద్వారా అండర్లైన్ చేసుకున్నారు. సో వెయిట్ చేయమని చెప్పారు. రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, చేస్తామా, కానీ మేము సీఎం ద్వారా తెలుసుకోవాలనే ఆలోచనలోనే మేము ఇంత దూరం వచ్చాం సార్. నల్గొండ డిస్టిక్, తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా పనిచేసేటోళ్ళు 400 చిల్లర ఉన్నారు, కానీ తక్కువ అయితే లేరు. కానీ అదే 2000 వేతనంతో మేము పని చేసుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను అమర్పేట సార్. ఏ అమర్పేట? చేనేమర్ అమర్పేట? చేనేమర్ అమర్పేట, రామంతపురం. ఎందుకు వచ్చారమ్మా? నాకు ఇల్లు కావాలని వచ్చిన సార్. నేను వికలాంగుల హ్యాండిక్యాప్, నాకు ఇల్లు లేదు. ఎన్ని ఇల్లు తిరగాల సార్? మలక్పేటలో కొన్ని రోజులు ఉన్నా,
ఏంది బర్కత్పూర్లో కొన్ని రోజులు ఉన్నా, ఇప్పుడు అంబర్పేటలో ఉన్నా, మళ్ళీ అంబర్పేటలో 2-3 ఇండ్లు మారిన. ఎన్ని ఇండ్లు మారాలా సార్? నేను 2016 నుంచి అప్లికేషన్లు పెట్టుకుంటూ వస్తుంటే 15 రోజుల కింద వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినా మెసేజ్ వచ్చింది సార్, ఫోన్ రాలేదు. మళ్ళీ ఎందుకు రాలేదని మళ్ళీ ఇక్కడ వస్తే తొందరగా అవుతుందేమని మళ్ళీ ఇక్కడికి వచ్చినాను సార్ ఇల్లు కోసం. ఎన్ని ఇల్లు తిరిగా మీ ఎమ్మెల్యే కాళ వెంకటేష్ కదా? వెంకటేష్ ఆయన దగ్గర లెటర్ కూడా తీసుకురమ్మంటే కూడా లెటర్ తెచ్చిన సార్, అడుగు పోయి ఆ లెటర్ తెచ్చిస్తే కూడా తీసుకున్నారు వీళ్ళు, పిన్ను కొట్టి తీసుకున్నారు. కానీ మెసేజ్ వచ్చింది కానీ నాకు ఫోన్ రాలేదు, ఏం రాదు. ఉన్న వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మాకు హ్యాండిక్యాప్, నేను మిషన్ కుట్టుకొని బతుకుతా. హ్యాండిక్యాప్ తో నేను మిషన్ కుట్టుకోవాలంటే ఎంత కరెంట్ మిషన్ పెట్టి కుట్టి నాకు చేతులు మెడలు ఇవన్నీ వస్తున్నాయి సార్. జాగా కూడా లేదా ఏడా మీకు? నాకు జాగ ఉన్నది సార్, ఉండే కబ్జా చేసుకున్నారు. గవర్నమెంటల్ స్కూల్ కట్టిర్రు. అప్పుడు 35 ఏళ్ల కింద మేము అద్దులు నాడితే అవన్నీ తీసి పడేసిరు సార్. అది తీసి పడేసిర్రు. మా మరిది మా పొత్తుల సరి 60-120 గజాల జాగాల ఇల్లు స్కూల్ కట్టిర్రు. కట్టిండైనా కాళేరు వెంకటేష్ డబుల్ బెడ్రూమ్ కట్టిండా? గత 10 ఏళ్ళ కట్టిండమ్మా? కాళేరు వెంకటేష్ ఏడ కట్టి పాడేండో ఏమో సార్, ఏమి ఇచ్చిండు మాకు ఇచ్చిండ సార్. వికలాంగులకు ఆడ మనిషి, నేను ఆడపిల్లలు 2 ఆడపిల్లలని కూడా చూడలేదు సార్. కేసీఆర్ చూడలేదు, మాకు ఉన్నోనికే ఇచ్చిండు సార్. వాని మాకు మాత్రం లేదు. పింఛన్ మాత్రం ఇచ్చిండు సార్, ఏం లేదు. 4016 రూపాయలు వస్తుంది నాకు. హ్యాండిక్యాప్ పింఛన్ వస్తుంది అంతే. ఆ హ్యాండిక్యాప్ పింఛని కలిపి కిరాయికే కట్టాల్సి వస్తుంది. ఇక నేను బతికేది ఎట్లా, మేము తినాలి ఎట్లా? అప్లికేషన్ ఇచ్చినావా? లోపల ఇచ్చినావా? ఇచ్చిన సార్. ఏమంటారు వీళ్ళు? ఏమంటారు వీళ్ళు? వేరే అప్లికేషన్ తీసుకురు, ఇది మీరు ఉన్న దగ్గర ఇచ్చేసేయి అని వేరే అప్లికేషన్ జిరాక్స్ ఇచ్చేసిన. హ్యాండిక్యాప్, ఆధారు, రేషన్ కార్డు, అవన్నీ ఓటర్ ఐడి అవన్నీ స్లిప్ కొట్టించిన. మళ్ళీ నా ల్యాండ్ అవి కూడా రాసుకొని, నా ఫోన్ నెంబరు నా పేరు రాసుకొని అవి తీసుకున్నారు సార్. పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది సార్. ఇల్లు ఒకటి కావాలి సార్. రేవంత్ రెడ్డికి కొంచెం చెప్పి ధన్యవాదాలు చేసి నాకు ఇల్లు కావాలి. సరే, కొట్లాడితేనే వస్తుంది సరేనా? నాకు ఫోన్ వచ్చేటట్టు చేయండి సార్, నాకు ఇల్లు కావాలి అంతే. 2 ఆడపిల్లని హ్యాండిక్యాప్. థ్యాంక్ యూ సార్. సో కొంతమంది మల్లారెడ్డి బాధితులు కూడా కనిపిస్తా ఉన్నారు. ఏ అన్న మల్లారెడ్డి బాధితులు మీరు? అవునా? ఏందన్నా, ఏమైంది? ఏం జరిగింది? ఏం లేదు, మాది గుండ్లపోచంపల్లి విలేజ్ లో వెంచర్ చేస్తే దాంట్లో మా పేరెంట్స్ అప్పట్లో 35 ఏళ్ల కింద ప్లాట్లు కొన్నారు. 10,000కు ప్లాట్ అంటే కొన్నారు. రూపాయి కూడబెట్టి మా పేరెంట్స్ కొన్నారు, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి 35 ఇయర్స్ కింద. సో అది కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్లాట్ వాల్యూ వచ్చేసి ₹1 కోటి ఉన్నది. ఆ పక్కనే మల్లారెడ్డి కాలేజీ ఉండడంతో ఆయన కబ్జా చేసిండు. ఆయన కబ్జా చేసి ఆయన అనుచరులను పెట్టేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి. ప్లేస్ ఏడన్నది? గుండ్లపోచంపల్లి విలేజ్, మైసమ్మ కూడా గుండ్లపోచంపల్లి విలేజ్. ఆయన యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ అక్కడే ఉంది. మల్లారెడ్డి కాలేజ్ కు ఆనుకొని కూసంత దూరంలోనే మా వెంచర్ ఉంది, 23 ఎకరాలు. దాంట్లో 16 ఎకరాలు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మల్లారెడ్డి ఆయన బామ్మార్ది అనుచరుడు ఉన్నాడు, ఆయన కొడుకు మహేందర్ రెడ్డి పేరు మీద మల్లారెడ్డి ట్రస్ట్ కు 16 ఎకరాలు రాసిచ్చిండు. మరి అది ఏ విధంగా రాసిందని చెప్పి మేము పిఎస్ వాళ్ళకు కూడా వెళ్ళి అడిగాము. సో వాళ్ళు కూడా వాళ్ళ సైడే ఉన్నారు, మల్లారెడ్డి మనుషుల లెక్కనే. వాళ్ళు కూడా మాకేం బిహేవియర్ మంచిగా నచ్చలేదు. సో నిన్న మొన్న 4 days నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం పేట్ బషీర్బాద్ లో. ఎస్ఐ, సిఐ, ప్రశాంత్, మళ్ళీ వీళ్ళందరూ ఏసీబీ వాళ్ళతో మాట్లాడుతూ కూడా మాకేం న్యాయం జరగలేదు. అంటే వాళ్ళేం పట్టించుకోవట్లేరు, లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పినట్టే ఏంటున్నారు, వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు, మా సైడ్ మాట్లాడలేదు. సో రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి ఎందుకు వచ్చామంటే, లాస్ట్ టైము ఎలక్షన్ కంటే ముందు రేవంత్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు మేము వెళ్ళి రేవంత్ అన్నకు కలిసి చెప్పడం జరిగింది. అన్న మా బాధ ఇది ఉన్నది, సర్వే నెంబర్ ఇది అని అంటే రేవంత్ అన్న కూడా ఒక ప్రెస్ మీడియాలో కమిట్మెంట్ ఇచ్చి చెప్పిండు, ఈ సర్వే నెంబర్లో కూడా మల్లారెడ్డి కబ్జా చేసిండు, నాకు వచ్చింది, నా దృష్టికి వచ్చింది, దీన్ని కంపల్సరీ నేను పట్టించుకుంటాను, చేస్తానని చెప్పిండు. సో ఈ రోజు వచ్చి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఉన్నారన్న మీరు ప్లాట్లు అవి? 1989. ఎంతమంది బాధితులు? మొత్తం 366 మంది ప్లాట్ ఓనర్స్. ఇప్పుడు బాధితులు వచ్చేసి 110 మంది ఉన్నామండి. ఎన్ని ఎకరాలు ఉంటుందన్న మొత్తం? 23 ఎకరాలు. 23 ఎకరాలు యూనివర్సిటీతో అలా కలిపేసుకుంటున్నాం మొత్తం. అనేసి ప్రయత్నం చేసి కొంచెం పక్క జరిగి 16 ఎకరాలు నాది అని చెప్పి వాల్ పెట్టేసుకుంటాం. దాంట్లో మా ప్లాట్స్ ఉన్నాయి, లేఅవుట్ ఉంది, మ్యాప్ ఉంది, పట్టా పహానీలు అంతా వేరే వాళ్ళు. వీళ్ళు ఫేక్ గా వీళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి ధరణిలు ఎక్కించుకొనేసి మల్లారెడ్డి మహేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు పేరు మీద 16 ఎకరాలు మల్లారెడ్డి ట్రస్ట్ కింద ఉన్నది. మరి ఏ విధంగా ఉన్నదని చెప్పి ఎంఆర్ఓ, ఎస్ఆర్ఓ అందరిని వెళ్ళి అడిగాం, కలెక్టర్ కూడా పెట్టుకున్నాం. ఎవరు రెస్పాండ్ రావట్లేదు. అందరు వాళ్ళ మనుషులే కాబట్టి మొన్నటి వరకు వాళ్ళు చెప్పినట్టే విన్నారు. ఇప్పుడు మొన్నదాకా 10 ఏళ్ళు కేసీఆర్ అండదండలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా దోస్తే అంటున్నది, ఎట్లా న్యాయం జరుగుతుంది? రేవంత్ రెడ్డి అన్న కూడా చేయలేడు అనుకుంటే మేము ఇంకా ముందుకు వెళ్ళి ధైర్యంగా మేము కొట్లాడే శక్తి మాకున్నది. ఏ విధంగానైనా పోరాడితే మేము న్యాయంగా ఉన్నాం, మేము లీగల్ గా పోతున్నాం. మరి రేవంత్
అన్న ఈ, మంచి మనిషి, రేవంత్ అన్న ప్రజల మనిషి అని చెప్పి వచ్చిండు కాబట్టి రేవంత్ అన్న దగ్గరకు వచ్చినాం. రేవంత్ అన్న ప్రజల మనిషి నిజంగా అయితే మాకు న్యాయం చేస్తాడు. మాకు న్యాయం చేయకపోతే రేవంత్ రెడ్డి అన్న కూడా ఇప్పుడు కేసీఆర్ ఎట్లా ఉన్నాడో సేమ్ అట్లనే ఉంటాడు. ప్రజలు రివర్స్ అయిపోతే రేవంత్ అన్న కూడా కష్టమే కదా. ఆయన మాకు మాట ఏమి ఇచ్చిన ప్రజలకు నేను ఎటువంటి అన్యాయం జరగని నేను న్యాయంగా చూసుకుంటా అన్నాడు. సో కాబట్టి దరఖాస్తు పెట్టుకున్నాము. ఆయన ఇచ్చిందా సరే, లేకపోతే మరి దోస్తు అంటే మరి మీరిద్దరు రండి, మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు వచ్చి సైడ్ మీద కూర్చోండి, ఊరోళ్ళని పిలిచి అడుగుదాం. అయ్యా మరి ఇది 35 ఏళ్ల కింద ఎవరిది జాగుండే, ఎవరు కొన్నారు, ఎవరిది, మరి వాళ్ళు చెప్పినట్టన్నా మీరు వినుండ్రి. పాలమ్మిన పూలమ్మిన అంటే అంత అవుతుందేనా? అంత అవుతుంది. ఆయన చేసిండు చారణ, పాలు పూలు చారణ అమ్మింది, చేసింది, కుడబెట్టింది. బారాన మాత్రం దోసుకున్నది. బారాన భూ కబ్జా. ఇవాళ కాలేజీలు మల్లారెడ్డి ఆడ అన్నిగనం అయినాయి అంటే వాళ్ళ అమ్మమ్మల ఊరది. ఆయనకున్నది కొంచెం అంతా, దాన్ని ఇంతగానం ఎట్లా చేసిండు అంటే ఆ పక్కపంటి పొలాలు ఉంటే రైతులకు బెదిరించి 1,50,000 1,50,000 ఎకరం కొనుక్కున్నాడు. వాళ్ళకి ఎట్లా ఇచ్చిన పైసలు ఇంక ఇయ్యలే. ఇప్పటికీ పైసలు తిరిగిపోయే వాళ్ళు ఉన్నారు. ఇన్నేళ్ళు అయినా కూడా అయ్యా నా భూమి కొనుక్కున్నావు, అప్పట్లో 4 ఎకరాలు ఇంకొక 40,000 రావాలి, ఇంకో 50,000 రావాలని అంటారు. ఎవరికి రూపాయి అయ్యాడు. అట్లా దోచుకొని తీసుకున్నోడే మల్లారెడ్డి. నమ్మకం ఉంది అయితే మీకు? మాకు నమ్మకం ఉంది, రేవంత్ అన్న ఖచ్చితంగా న్యాయం చేస్తాడని. అమ్మ మీరు ఎందుకు వచ్చారు మేడం? ఎర్రమంజలి కాలనీలో ఇల్లు వలిగిపోయింది. ఎక్కడమ్మా? ఎర్రమంజలి కాలనీ అదంతా గవర్నమెంట్ తీసుకుంది కదా. నాకు గవర్నమెంటే ఇచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ తీసింది. నాకు ఇస్తానని ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఈ లోపల నాకేం లేక అటు ఇటు పోవడం కాలు ఇరిగిపోయింది. అదే వచ్చి అప్లికేషన్ ఇచ్చిన ఏమంటారు అమ్మ వీళ్ళు? ఇస్తా అంటున్నారు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయాయి. మీ జాగన్ అక్కడ ఇల్లు జాగా 50 ఏళ్ళు నేను ఉండబట్టి. గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నారు అప్పుడు? ఈ ఎర్రమంజల కాలనీ జాగా అంతా తీసుకుందట కదా నిమ్స్కు. ఆ దాంట్లో పలగొట్టేసిండ్రు మొత్తం. గవర్నమెంట్ క్వార్టర్స్ లో అనుకున్నారంట. తర్వాత పోయేసరికి గవర్నమెంట్ సంబంధం కాదు, ఇది ప్రైవేట్ హౌస్. మీ ఇల్లు మాకు కొట్టడానికి అయితే లేదు, కానీ తప్పు అయిపోయింది, కొట్టేసినాము, మీకు తప్పకుండా మోరు పగవు లాస్ట్ కార్నర్ పెట్టి ఇస్తామన్నారు. ఇప్పుడు అని కూడా ఫిబ్రవరి 22వ తారీఖు 2023 ఇప్పటిదాకా దగ్గర 10 నెలలు అయిపోయింది. కానీ ఎప్పుడు కూడా సెక్రటరీ పోమన్నారు, సెక్రటరీ పోయినాము. రిజ్వీ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇంకొక ఆఫీసర్ వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా ఏమి లోపలికి పోయిస్తే వాళ్ళు మీటింగ్లు ఉన్నారంటారు, పని జరుగుతలేదు. మరి ఎట్లా చేయాలి ఏం సంగతి? అందుకని ప్రజావాళ్ళు ఏమన్నా మనకు న్యాయం జరుగుతుందేమో వచ్చాం. ఈ రోజే వచ్చారా ఫస్ట్? ఇప్పుడు ఈ రోజు వచ్చాం. వచ్చాం. ఏమంటారు లోపల? ఏమంటారు వాళ్ళు? లోపల ఒక అప్లికేషన్ ఇచ్చాము. మరి దాని మీద అంటే మీకు చూస్తాము, మేము మీకు మెసేజ్ పంపిస్తామని అంటున్నారు. మరి మంచిగా చేసుకుంటేనేమో ఉంటుంది, మరి మంచిగా చేసుకోకపోతే మనం ఇక తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు చేస్తే ఇవందరినీ తీసుకున్న అప్లికేషన్ కూడా సక్సెస్ అయిపోతే ఓకే అవుతుంది. కానీ ఈమెకి జరిగింది మాత్రం చాలా అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే శాంత ఈమె పేరు, ఎర్రమంజలి కాలనీ. 73 నుంచి అక్కడ గవర్నమెంట్ వెంగళరావు పెళ్లి చేశారు. ఆమె బ్రాహ్మణు, ఎస్సీని పెళ్లి చేసి ఆమెకి 45 ఏళ్ళ నుంచి కూడా పాలు అమ్ముకుంటూ బతుకులేదు. పాలు అయిపోయింది, క్వార్టర్స్ కొట్టేసినారు. ఆఖరికి ఈమెను కూడా అక్కడి నుంచి తీసేసి మీకు కార్నల్ పెట్టిస్తామమ్మా, ఏం భయపడద్దు అన్నారు. దారుణ నాగేందర్ గారి దగ్గరికి అంటే కనీసం ఎన్నో 100 సార్లు పోయినాం. ఇప్పుడు అయిపోతుంది కింద పడిపోయారు. కింద పడిపోవడం వల్ల ఫ్రాక్చర్ కూడా అయ్యింది, ఇప్పుడు ఆపరేషన్ కూడా అయ్యింది. ఇప్పుడు ఆ టెన్షన్, ఇల్లు పోయిన టెన్షన్, ఆల్రెడీ స్టంట్ వేశారు, షుగర్ ఉంది, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు ఇలా దీనివల్ల ఇప్పుడు మళ్ళీ పడిపోయింది, మళ్ళీ తుంటి ఇప్పుడు ఫ్రాక్చర్ జరిగింది, దానికి ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం దేవుడి దయ వల్ల మనకి ఇక్కడ మంచి జరుగుతుంది అని మేము పెట్టుకున్నాం. నమ్మకం అనిపిస్తాం మేడం. అంటే 10 ఏళ్ళు అంటే మనకు నమ్మకం లేకపోతే సార్ ఈయనంటే ఏదైనా చేసాడేమని చెప్పి నాకు అవకాశం ఇచ్చాం. నమ్మకం ఏమైనా కలుగుతుందా వీడికి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఆయన గెలిచారు, ఇప్పుడు ఆయన వల్ల మాకు మంచి జరుగుతుంది ఏమో. ఇప్పుడు మార్పు అయితే వచ్చింది ప్రస్తుతానికి స్టేట్లో, కానీ ఇప్పుడు ఆయన ద్వారా మాకు జరుగుతుందేమో అని ఒక మంచి దృక్పథంతో వచ్చాము. అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది. మాకు మంచి జరుగుతుంది అనేసి మేము ఆ బిల్డింగ్లోనే ఉన్నాము. ఏమైనా చెప్తున్నా, టైం పీరియడ్ చెప్తురా, ఈ టైంలోపు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా అలాంటిది ఏమైనా భరోసా? ఏం లేదు, అప్లికేషన్ తీసుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళు కలెక్టర్కి రాసి దాన్ని బట్టి స్పందిస్తారు అనేసి అని అంటున్నారు. మళ్ళీ మీరు ఎవరికి కన్సల్ట్ కావాలంట ఈ ఇష్యూ మీద? కలెక్టర్కి ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన రెస్పాన్స్ని బట్టి మాకు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది తెలుస్తుంది.
మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయ్యాయి. మాకు డాక్యుమెంట్స్ వాళ్ళు మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫైడ్ టు బి కరెక్ట్ అని కూడా ఇచ్చేసారు వాళ్ళు. కాకపోతే అది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము అంటున్నారు, కానీ అది ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఓకే ఓకే చలో ఇదేనా వెంకటరావు గారు మాకు ఇచ్చింది అప్పుడు 76 ఓకే 76లో వెంకటరావు గారు మాకు ఇచ్చారు. వాళ్ళే పెళ్లి చేశారు. పెళ్లి చేసి మీరు ఇక్కడ ఉండండి అని అన్నారు. అయితే ల్యాండ్ కాస్ట్ కట్టమన్నారు. ల్యాండ్ కాస్ట్ అప్పటికే 26,000 కట్టినాము 76లో. మాకు మీ కరెక్ట్గా ఉన్నాయని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అయితే కరెక్ట్గా ఉన్నాయి, మాకు సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ కూడా దీన్ని పెట్టాము. అంటే ఇప్పుడు ఇదంతా చూడొచ్చు. అందరూ వచ్చారు. ఇదే ప్లేస్. ఆ టైంలో డెమాలిష్ చేసిన టైంలో ఫోటోస్ ఇవన్నీ ఫొటోస్ అన్ని తీసినాము. ఇంకా మా సర్టిఫికేట్లు కూడా అవన్నీ కూడా అలా చెల్లా చెదరైపోయాయి. అవన్నీ మేము ఏరుకొని అవన్నీ ఒక సెట్ చేసుకొని ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసి మేము ఇవ్వడం జరిగింది. మాకు మాత్రం ఇప్పుడు సంవత్సరం ఇస్తామంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. ఎవరు కూడా కరెక్ట్ స్పందిస్తారు. ఇక తెలంగాణ గవర్నమెంట్ పోలీసుల నుంచి నెట్టేస్తున్నారే కానీ మాకు ఇంతవరకు ఎవరేమో రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. మీరు సెక్రటరీ పొమ్మన్నారు. సెక్రటరీ 4 నుంచి 5 మధ్యలో అన్నారు. 4 నుంచి 5 మధ్యలో ఆఫీసర్ మీటింగ్లో ఉన్నారు. రోజు తిరిగి 10 నెలలు అవుతుంది. మరి ప్రజా వారిలో ఏమన్నా మాకు న్యాయం జరుగుతుందేమో అని వచ్చాం. అయితే అప్లికేషన్ అయితే ఇచ్చాం. ఇక దేవుడి జరిగితే మంచిది. కొంచెం మీరు కూడా మాకు హెల్ప్ చేయండి. కొట్లాడండి ఇంకా. సో మరి కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే పెద్ద ఎందుకు వచ్చినా పేపర్లు ఏం లేవు, ఉద్దిన వచ్చిరా ఇచ్చేసి వచ్చినాం అన్న. లోపల ఏ సమస్యతో వచ్చారు? భూ సమస్య గురించి వచ్చినాం మేము. మాది ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసులం. మేము చాలా దూరం నుంచి వచ్చినాం సార్. రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేస్తాడని నమ్మకంతో వచ్చినాం. మా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. మేము ఆదివాసులము. ఎన్నిసార్లు ఐటీడీఏ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మాకు న్యాయం జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వము ఆదివాసులకు ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి సార్ మాకు ఆదివాసులకు న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో మేము ఇక్కడ ప్రగతి భవన్ వచ్చినాం సార్. మేము మీ భూములేనా అవి? మా భూములే పోతున్నాయి మరి. గిరిజనేతరులు సార్ మా ఏజెన్సీ ప్రాంతంలో 170 పిసా చట్టం 5వ షెడ్యూల్ భూభాగం ఉన్నది సార్. అక్కడ ఆదివాసుల భూములు ఎవరు కొనరాదు, గిరిజనేతరులు కొనరాదు, అమ్మరాదు. అయినా కానీ మా అమ్మాయికి ఆదివాసులను అప్పట్లో మా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళు దొంగ పట్టాలు చేశారు సార్. అది మేము తెలుసుకొని ఇప్పుడు మేము ఐటీడీ అసలు మా ఆదివాసులకు ఐటీడీలోనే న్యాయం చేయాలా పిఓ సారే. కానీ పిఓ సార్ కూడా గిరిజనేతరులతో రాజకీయ నాయకులతో కుమ్మకాయ మా ఆదివాసులకు న్యాయం చేస్తలేడు. కాబట్టి మేము ఇక్కడ ప్రజాభవన్కు మేము ఆర్జీ చేయడానికి వచ్చినాం సార్. చాలా నమ్మకంతో వచ్చినాం. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎన్ని గంటలకు వెళ్ళి అక్కడ నుంచి? మేము సార్ రాత్రికి వెళ్ళినాం సార్. రాత్రికి వచ్చిర్రు? రాత్రికి వచ్చినాం సార్. రాత్రికి వస్తే ఇక్కడ మేము మార్నింగ్ ఇక్కడ చేరుకున్నాం సార్. ఇప్పుడు మార్నింగ్ చేరుకొని అక్కడ లోపలికి వెళ్ళి మేము ఆర్జీ ఇచ్చినాం సార్. మరి న్యాయం చేస్తామన్నారు. మరి చూస్తాం మరి న్యాయం చేస్తారా లేదా అనేది ఒక నెల రోజుల్లో మాకు. ఈ ప్రజా దర్బార్ ఇక్కడ కాకుండా మీ నియోజకవర్గంలో పెడితే అక్కడికి వెళ్తారు కదా, అక్కడే ఉన్న అధికారులకు ఎప్పుడురు కదా, అంత దూరం నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు కదా. కానీ అక్కడ మేము ఆల్రెడీ తిరిగినాం సార్. కలెక్టర్, పిఓ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరిగినా కానీ సార్ అక్కడ న్యాయం జరుగుతలేదు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ ఆఫీస్ దగ్గరకు వస్తే మరి ఇక్కడికి వస్తే కనీసం మాకు న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చినాం. మరి ఎవరు కలిసి ఇక్కడ అధికారులు ఉన్నారు? అంతేనా? అధికారులు ఉన్నారు. రాజకీయ నాయకులు అయితే మంత్రులు ఎవరు కూడా కలలే. కానీ ఆ అధికారులకి మేము మా యొక్క సమస్యను విన్నవించినాము, ఆర్జీని ఇచ్చినాము. మరి నెల రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు. మరి చూస్తాం మరి మా ఆదివాసులకు న్యాయం జరుగుతుందా లేదా, మరి రేవంత్ రెడ్డి మా ఆదివాసులకు న్యాయం చేస్తాడో లేదో మరి మేము చూస్తాము. ఒకవేళ న్యాయం మాకు చేయకుంటే తప్పకుండా అక్కడే మేము ఆదివాసులు మరో కుమ్రం మేము పోరాటానికి మేము సిద్ధపడతామని నేను తెలియజేస్తున్నాను సార్. సో ఒక నమ్మకం అయితే ఉంది పరిష్కారం దొరుకుతుందని. పరిష్కారం దొరుకుతుందని వచ్చినాం సార్. ఒకవేళ పరిష్కారం దొరకకుంటే మరో మా ఆదివాసుల ఆధ్వర్యంలోనే మేము ఐటీడీఏ ముట్టడి కానివ్వండి మరో కుమ్రం మేము పోరాటానికి మేము సిద్ధపడతాం. మా అస్తిత్వాన్ని, మా భూమిని జల్ జంగల్ జమన్ కొరకు మేము మరోసారి మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధపడతాం సార్.